40,000 కోట్లు ఇవ్వండి కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. స్పోర్ట్స్ స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి. కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి. IIM కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి. మొత్తానికి ఇక కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, వాళ్ళు వీళ్ళు తదితరులు. ఇక తెలంగాణ పైన కూడా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర సర్కారు దృష్టి పెట్టాలి. మాకు కూడా బడ్జెట్లో కేటాయించండి, తెలంగాణను కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు సమానంగా చూడాలంటే ఎందుకు చూస్తారు? మీది కాంగ్రెస్ పార్టీ, మీకు బీజేపీకి అసలు పొత్తే కూడదు. వాళ్ళు ఎన్డీఏ కూటమి, వాళ్ళు ఎన్డీఏలో భాగమైనరు, వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అసోంటోళ్లకు సాయం చేస్తారు. నరేంద్ర మోడీ వాళ్ళ చుట్టంగానోడికి ఎప్పుడు కూడా అన్నం పెట్టాడు. ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నిజం. ఇది చుట్టానికే అన్నం పెడతాడు, కాదన్నోడికి సున్నం పెడతాడు. ఒకవేళ మీరు ఆ కూటమిలో భాగమయ్యి లేకపోతే వాళ్ళ కండువాను పట్టుకుంటే, వాళ్ళ జెండాను ముట్టుకుంటే వద్దంటే 50,000 కోట్లు వస్తాయి తెలంగాణకు. వద్దు నాకు ఇయ్యకు అన్నా కూడా ఇస్తాడు. ఇక నిదర్శనం నేను మీకు చూపిస్తా. ఏంది మరి అసలు ఆంధ్రప్రదేశ్ పైన పెట్టిన ఫోకస్ ఎంత, వాళ్ళకు బడ్జెట్లో అప్పుడు కేటాయించింది ఎంత? 1.24 lakh crores ది ఎస్టిమేటెడ్ బడ్జెటరీ అలొకేషన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్. మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్కు బీహార్కు పెద్దపీట వేసిండు బడ్జెట్లు. ఎందుకు? ఇక బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కూటమి నుంచి దూరం అయితే ఇక వాళ్లకు కుర్చీలు ఊసిపోయేటట్టు ఉంటుంది పరిస్థితి. అది అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ టోటల్ 65,000 crores. ఇక ఆంధ్రప్రదేశ్కు ఇక మొత్తం 65,000 కోట్లు ఇచ్చారు. బీహార్కు 58,900 కోట్లు ఇచ్చారు. ఇక పోలవరం ఇరిగేషన్కు 10,000 కోట్లు ఇచ్చారు. కీ కాంపోనెంట్స్కు 15,000 కోట్లు ఇచ్చారు. PM ఆవాస్ యోజన కింద 12,000 కోట్లు ఇచ్చిండ్రు. ఏడనన్నా తెలంగాణ కనిపిస్తూ ఉన్నదా? ఏడనైనా హైదరాబాద్ కనిపిస్తూ ఉన్నదా? కనిపించదు. ఎందుకు అంటే ప్రేమ ఉండదు. వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రేమ ఉంటుంది. నరేంద్ర మోడీ దేశానికి మొత్తం ప్రధానమంత్రి కాదు. ఎవరైతే ఎన్డీఏ కూటమిలో భాగం అవుతారో ఏ రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రాలకు మాత్రం ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు. నాడు తెలంగాణ ప్రభుత్వం, నాడు తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలించినప్పుడు కూడా ఆయనే ఫస్ట్ ఏదో ఒక 2-3 ఏళ్ళు జర మంచిగా ఉన్నా కూడా తర్వాత ఈ కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వింది మనం అందరం చూసినాం. ఆయన కాలు దువ్వంగానే ఈయన మొండి చేసి చూపించిండు. బడ్జెట్ కాడ కావచ్చు, తెలంగాణకు ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా, తెలంగాణకి ఏమైనా 10 రూపాయలు కేటాయించాలన్నా. ఇక కాంగ్రెస్కి బీజేపీకి అసలు పొంతనే కూడదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇక మంచి పొత్తు పెట్టుకున్నాక ఇక ఆంధ్రప్రదేశ్ని కాదని ఆంధ్రప్రదేశ్తో సమానంగా ఈ యొక్క తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు ఏమైనా బడ్జెట్లో కేటాయిస్తారంటే అది నమ్మశక్యంగా ఉందా? ఇది మీరు అడిగి కూడా వృధా. ఈ పేపర్లో ఈ వార్త కూడా వృధా. నరేంద్ర మోడీకి చెయ్యి రాదు, తెలంగాణకు పెట్టడానికి చెయ్యి రాదు. ఎందుకంటే ఇటు బీజేపీ వాళ్ళని గెలిపిస్తలేరు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.